వినపడలేదు. నేనే సరిగా చెప్పలేదంట, గట్టిగా చెప్పాలంట. హలో హలో, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, చాలా విషమంగా ఉంది, మిమ్మల్ని చూడాలి అని అంటున్నారు. సరే, ఇప్పుడు బయలుదేరి వస్తున్నామండి. ఏమండి, మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు అంట, ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు చాలా పనులు ఉన్నాయి, విసిగించకుండా వెళ్ళు. ఈయనకు ఇప్పుడు కూడా వినిపించడం లేదు. ఏమండి, మా నాన్నకి ఒంట్లో బాగలేదంట, రమ్మని కబురు పంపారు. ఓహో, మీ నాన్నగారికి ఒంట్లో బాగలేదా? ఎందుకే, వెళ్దాం పదా. అరే పెద్ద కర్మ, పెద్ద చిక్కు వచ్చి పడిందే. ఇప్పుడు మావయ్య దగ్గరికి వెళ్తానంటే నాకు సరిగా వినపడదు అని ఆయనకు తెలిసిపోతుంది. అలా అని వెళ్ళకుండా ఉందామంటే పద్ధతిగా ఉండదు. ఇలాగబ్బా, ఒక పని చేద్దాం. నేను మామయ్య దగ్గరకు వెళ్ళిన తర్వాత మామయ్య అడిగే ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం నేను ముందుగానే రాసి పెట్టుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏమంటానంటే, మామగారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతాను. మామయ్య పర్వాలేదు బాబు, బాగానే ఉంది అని ఆయన అంటారు. అవునా మామయ్య గారు, ఈ మాట వింటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ మందులు వాడుతున్నారు అని అడుగుతాను. ఆయన ఎవరో వచ్చి ఇచ్చారు, ఇప్పుడు కులాసాగానే ఉంది అని ఆయన అంటారు. ఆ మందే నీకు కరెక్ట్ సూట్ అవుతుంది మామగారు. సర్లే, ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారు అని నేను అంటాను. ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనో గవర్నమెంట్ హాస్పిటల్లోనో అని ఆయన చెప్తారు. మామయ్య గారు పైకి తెలియకుండా ఉంటారు, కానీ అన్ని ప్లేస్లు ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకుంటుంటారు. సరే మామగారు, నేను వెళ్ళి వస్తా అని చెప్పి నేను ముగిస్తాను. మామగారు, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది నాన్నగారు? అస్సలు బాగలేదమ్మా, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నా. సర్లే, అమ్మ నిన్ను పొద్దు నుంచి కలువరేస్తుంది, లోపలికి వెళ్ళు. సరే నాన్న. ఎలా ఉన్నారు మామగారు, ఆరోగ్యం బాగుందా? అస్సలు బాగలేదు బాబు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నా. ఆఖరిసారి నిన్ను చూడాలని పిలిపించా. అవునా మామయ్య గారు, ఈ మాట వింటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మందులు వాడుతున్నారు మామగారు? నేను చచ్చిపోయేలా ఉంటే నీకు సంతోషంగా ఉందా? తల్లి, ఏ మందులు వాడుతున్నావని అడుగుతున్నావా? గడ్డి మందులు వాడుతున్నావు. ఆ మందే నీకు కరెక్ట్ అవుతుంది మామగారు. ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు? నేను విషం వాడుతున్నాను అంటే నీకు సంతోషంగా ఉందా అయ్యా? ఏ హాస్పిటల్లో చూపెడుతున్నావా అని అడుగుతున్నావా? శ్మశానంలో చూపెడుతున్నావు. మావయ్య పైకి తెలియకుండా ఉంటారు, కానీ అన్ని ప్లేసులు ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సర్లే మామగారు, మేము వెళ్ళి వస్తాం. పోరా బ్రహ్మచర్య నాయన, దేవుడా ఇక నువ్వే నన్ను కాపాడాలి. దేవుడా, నా అల్లుడికి స్వస్థ కలిగి నా కూతురు జీవితం బాగుపడితే నేను నీకు సాక్ష్యం చెప్తాను ప్రభు. ఏమండి, టైం అవుతుంది, క్రిస్మస్ అర్ధరాత్రి పూజకి వెళ్ళాలి కదా, త్వరగా రండి, చర్చికి వెళ్దాము. ఇప్పుడు షాప్కి ఎందుకే, చర్చికి వెళ్ళాలి కదా. అయ్యో, నేను చర్చి అనే చెప్పానంటే. అవునా, సర్లే వెళ్దాం పద, టైం అయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసు దేవా వందనం, ఆత్మదేవా వందనం. జై యేసు, జై క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండగకి చిన్నారి బాలయేసుని మన హృదయంలోనికి ఆహ్వానించడానికి మనం ఆధ్యాత్మికంగా చాలా తయారై ఉన్నాము. అవునా కాదా? కాబట్టి ఈ క్రిస్మస్ కి తండ్రి దేవుడు మానవాళి రక్షణకై తన ఏకైక కుమారుని మన మధ్యకి పంపెను. వాకు మానవుడై మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14.
దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. లూకా 1:37. కాబట్టి మనం హృదయ శుద్ధి కలిగి ప్రభుని ఏది అడిగినను ఆయన మనకు ప్రసాదించెను. ఎందుకంటే మన అవసరాలు అన్నీ ఆయనకు తెలియను. విశ్వాసముతో అడిగినను అది మన జీవితంలో నెరవేరును. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. సమస్య మరియా, పెళ్లి కాకుండా గర్భవత. ఇప్పుడేం చేయండి? యోసేపు ఉంచుకుంటే యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పెళ్లి కాకుండా గర్భవతైన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండా గర్భవతైన మరియను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఒకవేళ దేవుని చిత్తమే చేయాలని ముందుకెళ్ళావనుకో, లోకం నిన్నేమంటుంది? అందరూ హేళన చేస్తారు, నవ్వుతారు, నిన్ను వెలయొచ్చు కూడా. అగో యోసేపు, ఈ మంచి కోరే చెప్తున్నాను, నా మాట విని ఆ పెళ్లి కాకుండా గర్భవతిన మరియను విడిచిపెట్టే. యోసేపు, ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో. నిజమే, పెళ్లి కాకుండా గర్భవతైన ఆ మరియను ఎవరికి తెలియకుండా రహస్యంగా విడనాడదాం, రహస్యంగా విడనాడదాం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి నేను తెలియక అయ్యా రహస్యంగా విన్నాడనుకున్నాను. అయ్యా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. ఇప్పుడే ప్రభా మైదానం చేర్చుకుంటాను. అయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అయ్యా, నీ చిత్తమే నా జీవితం జరగాలి. ఇప్పుడే ఆ మైదానం చేర్చుకుంటాను ప్రభా, ఇప్పుడే ఆ మైదానం చేర్చుకుంటాను. అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా,
మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో నీకు స్థలం లేదు. ఎంత దీనము పుట్టినప్పుడుతో బాధపడతాయి. ఇంతకు స్థలం ఉంటే ఏమంటాయా? స్థలం లేదు, ఏం లేదు. ఎల్లవయ్యా ఇల్లు లేదని చెప్తున్నా కదా, ఎల్లవయ్యా ఇల్లు. ఆడబిడ్డయా పుట్టినప్పుడుతో బాధపడతాయా? ఎల్లవయ్యా ఇల్లు. అయ్యో ఎవరైనా స్థలం ఇస్తే బాగుంది. బస్సులు పాక సరే. ఏవా ఇట్రా, ఏవా నిన్న ఇట్రా. బస్సులు పాక ఉన్నది, మీకు ఇష్టమైతే ఆ బస్సుల పాకలో మీరు ఉండొచ్చు. పర్లేదు, బస్సుల పక్కన పర్లేదు. ఉంటావయ్యా, బస్సుల పక్కన పర్లేదు. ఏం చేయడం? అన్నా చంపేస్తున్నా. ఈరేషా ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేస్తా ఏట్రా మళ్ళీ ఈరేషా. ఏం చెప్పండిరా మల్లేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే బొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసే పుట్టాడంట. అవును మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసే పుట్టాడంట.
జయము జయము. రాజా, ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట మిమ్మల్ని కలడానికి వచ్చారు. మీరు ఆజ్ఞతో ప్రవేశపెడతాను ప్రభు. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానుల నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారా? వారికి నాతో పని ఏమి? సరే, ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్యులారా, మీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? రాజా, మేము కాలమును పరిశోధించే వారము. తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి ఇచ్చటికి వచ్చితిమి. అటులనా? మీ రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రం చూచి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రమును చూసి దానిని వెంబడించి వచ్చారా? విచిత్రంగా ఉన్నదే. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు ఇచ్చటనే పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? అంటే యూదులకు రాజు పుట్టాడా? ఈ యోదయ సామ్రాజ్యంలో నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించుడియా? సంభవం! రాజా, నిజమే, ఆయన ఇచ్చటనే పుట్టి ఉన్నాడు. సాలించు నీ అధిక ప్రసంగం. మంత్రిని లేదు. జ్ఞానులారా, చిత్తం ప్రభు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నది. మీకు మరలా కౌరు పంపిద్దాం. చిత్తం ప్రభు. మంత్రి, ఎవరక్కడ? మన ఆస్థాన సభ్యులను తక్షణమే పక్షపెట్టము. తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం చూశారంట, వచ్చారంట. వీరు జ్ఞానులా? కాదు కాదు, అజ్ఞానులు. శాస్త్రులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రమును చూసి వచ్చారు. వారు యూదురాజు ఇక్కడే పుట్టారని గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పిన నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు యూదో బెత్తలం నేను పుట్టి ఉన్నాడని శాస్త్రంలో లిఖించబడినది ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా విచారించి చూడండి. యోధా ప్రధానంలో నువ్వు చాలా ప్రధానవంతమైనవి. ఇజ్రాయేల్ ప్రజలను నీలోని ఉద్యమించదని లిఖితపూర్వకంగా రాసినది ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ఆ జ్ఞానం ప్రవేశపెట్టుడి. యూదులకు రాజు పుట్టాడా? చిత్తం రాజు. జ్ఞానులారా, ఒక నక్షత్రమును వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభు. అవునా? సరే, మీరు ఆ బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించేద్దాం. సరేనా? సరే ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. మంత్రి, ఆ జ్ఞానులు చెప్పింది విన్నావు కదా? మన యూదయ సామ్రాజ్యంలో ప్రతి గడప గడపకు వెతికి 2 సంవత్సరాల కంటే వయసుతో కూడిన ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి రక్తముతో మన కత్తులను కడగండి. ఇది నా ఆజ్ఞ. మన యూద సైన్యమంతటి తీసుకుని వెళ్ళండి. ఏంటి? యూదుకు రాజు పుట్టాడా? ఈ యూద సామ్రాజ్యానికి వచ్చుడియా? అది నేను ఉండగా అది జరుగుండయా? కళ, ఇదంతా కళ.
వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాం. యేసయ్య ఎంత ముద్దుగున్నాడో. క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరిగాయి కదా? అవును, చాలా బాగా జరిగింది. ఫాదర్ గారు ప్రసంగం చాలా బాగా చెప్పారు కదా? అవును, చాలా బాగా చెప్పారు. అంటే మీకు వినబడిందా? చాలా బాగా వినబడింది. ఫాదర్ గారు విశ్వాసం గురించి చెప్పినప్పుడు నన్ను ఎవరో తాకినట్లు, నన్ను ఏదో ఒక గొప్ప శక్తి నేను పొందినట్లు అనిపించింది. బహుశా అప్పటి నుంచే నాకు వినబడుతుంది కావచ్చు. నేను పొందిన ఈ స్వస్థతకు దేవునికి స్తోత్రం. చలి రాత్రి ఎదురు చూసే తూరుపే చుక్క చూపే పొగడవచ్చే
చూసే తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వ్యక్తి బాడమైన నెట్టి వేయడు పశుల పాకలో పరమాత్ముడు సన్నని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడవైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు చలిరాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం చింతలింగి ఉన్న చింత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరిచినా నిన్ను మరవనన్న ఎరదీయుడు గొప్ప గొప్పవాడు చింతలెన్ని ఉందా చెంత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు ఈ రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్